పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. మహాదేవుడును అద్వితీయుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామమునకే మహిమ కలుగును గాక. ప్రియ బిడ్డలారా, మరొకసారి ఈ విధంగా మనం కూడుకొని ప్రార్థించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన సమయాన్ని బట్టి మనము ప్రభుని స్తుతింప బద్ధులమై ఉన్నాము. కనుక ఈ సమయంలో తల వచ్చినట్లయితే ఒక వాక్య భాగం చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఈ దిన వాక్య ధ్యానం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యకరుడును సజీవుడు అని యేసు ప్రభువా, మీకు స్తోత్రములు 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 స్తోత్రవందనాలు చెల్లించున్నాము. కేవలం మన మాత్రమైన మేడల మీ అత్యున్నతమైన ప్రేమను మేడల చూపినారు కనుక ప్రభువా, ఇదిగో మీ రక్షణ భాగ్యము దయచేశారు. ఈ రక్షణ కొనసాగించుకున్నటలో, అపవాదిని ఎదిరించుటలో మేము ఏ విధముగా సాగాలో మీరు మాకు నేర్పించి బలపరిచి మహిమ పొందమని అయోగ్యుని అభాగ్యుడును ప్రభువా నీ సన్నిహితుడిగా ఉంచండి. నీ బిడ్డలు ఎక్కడైతే దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నారో ఈ మాటల హృదయంలో ఫలింపు జరుగుటకు సహాయం చేసి వినగలిగే గ్రహించే హృదయం దాయి చేసి మహిమ పొందమని యేసుని నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ దినాల్లో దేవుడు మనకిచ్చిన రక్షణను కొనసాగించుకునుట కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నాం. రక్షణ కొనసాగించుకునుట అన్నది చాలా కష్టతరం. అందుచేత యేసు ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, మీరు అపవాదిని ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అన్నారు. ప్రార్థన చేసేటప్పుడు మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అంటే నిద్రపోతూ ప్రార్థన చేస్తారా అంటే, అనగా లోకంలో ఉండుట నిద్రపోవుట, దేవునిలో ఉండుట మెలకువగా ఉండుట. లోకములో ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించేవాడు కాదు. వారి ప్రార్థన పాపమగునుగాక అన్నాడు. కనుక లోకములో నుంచి దేవుడు మనం ఏర్పాటు చేసుకొని దేవుడు మనం కొనుక్కున్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని చెప్పి అపోస్తల కార్యంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. కనుక దేవుడు రక్తం ఇచ్చి కొన్నాడు. కనుక కొన్నటువంటి దేవుని సన్నిధిలో మనం ఉండి ప్రార్థన చేయుటే మెలకువగా ఉండి ప్రార్థన చేయుట అని అర్థం. అందుచేతనే ఈ ప్రార్థన చేయనప్పుడు కూడా ఏదో మనకు తోసిన ప్రార్థన చేయడం కాదు. ఈనాడు ఏంటంటే ఎవరికి కొరకు తోసినట్టు వాళ్ళు చేస్తారు. ఆ విధంగా కాక మనము వాక్యానుసారమైన ప్రార్థన చేయాలి. జీవితము వాక్యానుసారమైన జీవితము, ప్రార్థన కూడా వాక్యానుసారమైన ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన చేయడానికి కూడా కొంచెం సిద్ధపరచుకోవాలి. ప్రార్థన సిద్ధపరచుకోవడం అంటే కాగితం మీద రాసుకుని చదవడం కాదు. పరలోకమందున్న మా తండ్రి నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ కార్యక్రమం ఇచ్చారు, మీకు స్తోత్రాలు, దీనిని మీరు ఆశీర్వదించి ఉన్నారని నమ్ముచున్నాము, ఆనాడు పలానా చోట. ఇది చదివేది హృదయపూర్వకమైన ప్రార్థన కాదు. అది సిద్ధపరచుకోవడం అంటే నేను ఏ విధంగా ప్రార్థన చేయాలి, ప్రభు సన్నిధిని ఏమేమి మనం చేయాలి, ఏ విధంగా దేవుడి నామను గొప్ప చేయాలనేటువంటి ఒక ఆలోచనతో, ఒక దృక్పథంతో ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థన చేయాలి. అందుచేతనే కీర్తనాకారుడైనటువంటి దావీదు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైనా చదువుకుందాం. 5వ కీర్తన మొదటి శరణం నుండి చదువుకుందాం. 5వ కీర్తన మొదటి శరణం నుండి దేవుని మాటలు చదువుకుందాం. యెహోవా నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము, నా రాజా, నా దేవా, నా అర్థధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండును అంటున్నాడు. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండును అనగా ప్రార్థనను కూడా సిద్ధం చేసుకున్నాడు. దేవుని సేవకులు వాక్యం చెప్పడానికి వారు సిద్ధపడతారు. ప్రభు సన్నిధిలో ఉండి ప్రార్థన చేసుకుని, లేకపోతే వాక్యం చదువుకొని వాక్య ధ్యానం చేసి దేవుని సేవకులు ఏ విధముగా సిద్ధపడతారో అలాగ మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి సిద్ధపడాలి. ప్రాణానికి సిద్ధపడతాం,
పనులతో అధికారితో ఏం మాట్లాడాలో సిద్ధపడతాం. కొంతమంది ఎంపీతో ఏం చేయాలంటే ఈ విషయాలు అనుకుంటారు. కొంతమంది రాసుకుంటారు, మర్చిపోతానేమో మళ్ళీ ఆయన దగ్గర అధికారి దగ్గరికి వెళ్తున్నాను. అలాగనే మన అధికారి అయినటువంటి దేవుని దగ్గరికి వెళ్తున్నాం. ఆయన మనకు అధికారి, ఆయన మన తండ్రి, ఆయన మన ఏలినవాడు, ఆయన మన దేవుడై ఉన్నాడు కనుక ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఒక ప్రార్థన సిద్ధం చేసుకోవాలి. గుడి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడి వెళ్తారండి. దేవత దగ్గరికి వెళ్ళడానికి, దేవతా గుడి దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు సిద్ధపడి రెడీ అయ్యి వెళ్తారు. ఇది పట్టుకెళ్ళాలి, ఇది చేయాలి, ఈ పువ్వు పట్టుకెళ్ళాలి, ఈ పండు పట్టుకెళ్ళాలి, ఈ కాయ పట్టుకెళ్ళాలి, ఆ దేవుడికి అర్పించాలి, ఈ అగరబత్తీలు ఊదుబత్తీలు అంటారు కదా అవి పట్టించాలి. ఏదో సిద్ధపడి వెళ్తున్నారు వాళ్ళు. ఇది శరీరానుసారంగా ఎన్ని సిద్ధపడ్డాది పెద్ద ఏమి కాదు. తప్పులు చేసుకుంటూ రకరకాలుగా ముందు జీవిస్తూ సిద్ధపడ్డ కాదు. కానీ నిజముగా సిద్ధపడ్డనగా దేవునిలో ఉండి మనము దావీదు అంటున్నాడు, ఏమని సిద్ధపడ్డాడట? ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి సాక్షి ఉండును. ఎప్పుడు ఉదయం అవుతుందా? ఎప్పుడు ఉదయకాలం లేచి నేను ప్రార్థన చేయాలా? ఎప్పుడు ఉదయం దేవుని సన్నిధిని మొదలు పెట్టుకోవాలా? దీని కొరకు సిద్ధపడాలి. అంతేగాని కొంతమంది చీపురు కొరకు సిద్ధపడతారండి. మరి పొద్దున మళ్ళీ అది కనబడదని చెప్పేసి ఆ చీపురు కొరకు, ఆ వస్తువులు తోమడం కొరకు, అయితే ప్రొద్దున్న మరి ఆ సిద్ధపాటు ఉన్నా లేకపోతే అది మామూలే, రోజు జరిగేటువంటిదే. అది దాని కొరకు కాదు. దేని కొరకు సిద్ధపడాలట? ప్రార్థన కొరకు మనం సిద్ధపడాలి. ఏ అంశాలతో మనం ప్రార్థన చేయాలి, ఏ విషయాలతో ప్రార్థన చేయాలి అని మనం దేవుని సందులో సిద్ధపడవలసి ఉన్నది. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు హన్నా సిద్ధపడింది. హన్నా దేవుని సంధికి వెళ్ళింది. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు హన్నా ప్రభు పాద సందులో సిద్ధపడుతూ ఉన్నది. సిద్ధపడి దేవుని సందులో ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుందో, ఎలా ప్రార్థన చేస్తుందన్న విషయాన్ని మనము దేవుని సందులో మనం చదువుకుందాం రండి. 1వ అధ్యాయం 1 సమూయేలు 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చదివినప్పుడు అక్కడ వ్రాయబడి ఉన్నది, చదువుదాం. వారు షిలోహు అన్నపానం పుచ్చుకున్న తర్వాత, హన్నా యొక్క ఫ్యామిలీ కుటుంబము అన్నపానం పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభం దగ్గర ఉన్న ఆసనము మీద అని వ్రాయబడి ఉన్నది. అక్కడ ఆసనం మీద కూర్చుని ఈరోజు ఇంగ్లీష్ మీడియం కనుక కొంచెం చదవడం కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలినైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి. శ్రమను చూడు ఒకసారి. మొట్టమొదటి ఎవరంటే దేవుడు గారు, నువ్వు సైన్యములకు అధిపతిని దేవుడవు యెహోవా అని చెప్పి ఎంతో దుఃఖంతో ప్రార్థన చేసింది. నీ సేవకురాలైన నా యొక్క శ్రమను చూడమని అడిగింది. సిద్ధపడి వచ్చింది ఆమె. నా శ్రమను చూడన్నది. నీ సేవకురాలైన నన్ను మరుచుకోవు, నీ సేవకురాలను నన్ను మర్చిపోవద్దని చెప్పి 2వ అంశం చెప్పుకుంటుంది. 3వ అంశం, ఒక మగబిడ్డను దాయిచ్చేయమని. ఆడపిల్ల ఏదో పిల్ల అంటలేదండి, ఒక మగబిడ్డను దాయిచ్చేయమని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేస్తుంది. అతను ఏం చేస్తానో కూడా చెప్పుకుంటాను దేవుని సందులో ప్రార్థనలోని. అతని తల మీదకి క్షౌరప్రతి రానియక, ఎన్నటికి రానియక, బ్రతుకు దినములన్నిటి యెహోవాకు నీకు అర్పిందునని మొక్కుబడి చేసుకొని ప్రార్థన చేస్తుంది. మామూలు ప్రార్థన కాదు. ఇది ఏంటంటే ఏదో ప్రార్థన చేస్తారు, ఏదో మంత్రాలు చదివినట్టు, లేకపోతే ఏదో 4 మాట ప్రభుత్వం వరకు కాపాడు, తండ్రికి స్తోత్రాలు, కడసిన కాలంతా కాపాడు, వాళ్ళు కూడా కాపాడు, రాత్రంతా కాపాడు, పగలంతా కాపాడు, రాత్రి కాపాడు. ఏంటి అసలు అర్థం కావట్లేదు. దీంతో సరిపోయిందా ప్రార్థన? సిద్ధం చేసుకుంది. సిద్ధంగా ఒక్కొక్క అంశం చెప్తుంది దేవునికి. నా శ్రమను చూడు, నా బాధను చూడు, నాకు ఒక మగబిడ్డను దాయిచ్చి. అడుగుంది ముందు అనుకుంటేనే కదా ఇక్కడ వచ్చేది ప్రార్థన. అనుకోకుండా వచ్చేస్తుందా? ముందు అనుకుందామే. నాకు ఒక మగబిడ్డను దాయిచ్చాను, ప్రభుని అడగాలి. ఇచ్చిన తర్వాత మరి ఏం చేయాలండి? నీకు నేను ప్రతిష్ఠిత చేస్తాను, క్షౌరకత్తి రానియక నేను నీకు వాడిని ఇచ్చేస్తాను ప్రభు అని చెప్పేసి ఆమె అనుకుని దేవుని సందులో మనవి చేసుకుంటుంది. కనుక కీర్తనకారుడు ఏమన్నాడు? ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధం చేసి కాచి కనిపెట్టుకుని ఉంటాను, నేను కనిపెడతాను. ఎప్పుడు ఉదయం అవుతుందా? ఆ ఉదయకాలం ఎలా ప్రార్థన చేయాలా? ఉదయకాలం దేవుని సందు ఏ విధంగా మొరపెట్టుకోవాలా? మధ్యాహ్నకాలం వెళ్ళి ఏ విధంగా మొరపెట్టుకోవాలి? సాయంకాలం వెళ్ళి నేను మొరపెట్టుకోవాలి? ప్రభువునే అడగాలని చెప్పేసి సిద్ధం చేసి
కాచియుందునని చెప్పి కీర్తనాకారుడైన దావీదు ప్రార్థన మనము ప్రారంభంలో చదువుకున్నాం. ఇప్పుడు హన్నా ప్రార్థన చూసాం. ఆమె సిద్ధపరచుకుని వచ్చేసింది ప్రభు సన్నిధికి. సిద్ధపరచుకుని ఏమంటుంది? ప్రభు సన్నిధిలో మొత్తం అన్ని కూడా వరుసగా ప్రార్థన చేస్తూ ఉన్నది. తర్వాత నేను అతని బ్రతుకు దినములన్నీ నేను అతనిని నీకు మొక్కుతాను అనుకున్నాను, నీకు అర్పిస్తాను, నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తాను. అంటే ప్రభు ఇచ్చాడు కదా మనకి. ఈయన మనకున్న ధనము, నాకున్న బలము, నీవేనయ్యా, నీవే యేసయ్యా అని అంటాం. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నిప్పుడు నీవు నావన్నీ అన్నీ ఇచ్చేస్తున్నాను, నన్ను కరుణించు అని చెప్పి పూర్వకాలంలో మన భక్తులు పాటలు పాడారు. కనుక మనకున్నవన్నీ కూడా ఆయనవే. నావన్నీ నీవే. ఏ పాట? నావన్నీ నీవే అన్న పాట. నాకున్న బలము, నాకున్న ధనము, నాకున్నవన్నీ నీవే అంటాం. కానీ మనకున్నాయని మనకే ఉంటాయి. మనకున్నాయని మనవి కాదు. ఆయనకు సమర్పణ చేసుకున్నాం, ఆయనలో రక్షింపబడ్డాం, ఆయనలో బాప్తిసం పొందాం. మనకున్నవన్నీ కూడా దేవునికే కనుక మనకున్నవన్నీ మనవి కాదని ఒక సిద్ధపరచుకొని ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసినప్పుడు మామూలు ప్రార్థన కాదు, మొక్కుబడితో కూడిన ప్రార్థన. ఏ ప్రార్థన అది? మొక్కుబడితో కూడిన ప్రార్థన. ఈనాడు ప్రార్థన అంటే మామూలు ప్రార్థన చేస్తారు. యేసు ప్రభువు వారు అన్నారు, నీవు బాగుపడితే ప్రార్థన చేసావు, బాగుపడితే కనుక మోషే నియమించిన కానుకను చెల్లించుము అన్నాడు యేసు ప్రభువే. కనుక నువ్వు స్వస్థపడిన తర్వాత, బాగుపడిన తర్వాత మోషే నియమించినటువంటి కానుక ఒకటి ఉన్నది, లేదా నువ్వు మొక్కుకున్నటువంటి కానుక ఒకటి ఉన్నది. ఒకడిచ్చు కానుక వానికి మేలు కలుగు చేయను అని వ్రాయబడి సామెతల గ్రంథంలో. కనుక మనము మామూలు ప్రార్థన చేయడం కాకుండా మొక్కుబడితో కూడిన ప్రార్థన చేయాలి. మంచిది అన్న ఆ విధంగా ప్రార్థన సిద్ధం చేసి ప్రభు సన్నిధిలో కాచి ఉన్నప్పుడు దేవుడు ఆమెకు దయచేశాడా లేదా అని మనం చూస్తే అక్కడ దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అది మనము చదువుకుందామా? రండి. హన్నాను దేవుడు దర్శించాడు. దేవుడు దర్శిస్తే దేవుడు ఆ కుమారుని అనుగ్రహించినట్లుగా దైవ గ్రంథమును మనం చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, మరలా హన్నాను దేవుడు దర్శించగా అతనికి పిల్లలను అనుగ్రహించినట్లుగా దేవుని గ్రంథములో మనకు స్పష్టంగా మనకు వ్రాయబడి ఉన్నది. అందుచేత మనము కూడా ఒక బిడ్డనిస్తే, ఒక కుమారుని ఇస్తే దేవుడు 5గురిని తిరిగి ఇచ్చాడు. అలాగే ఎంతమందిని ఇచ్చాడు? ఒకటి ఇస్తే 5 రిటర్న్ ఇచ్చాడు. దేవుడు అచ్చుండేటోడు కాదు. నువ్వేదో మామూలు ప్రార్థన చేసేస్తున్నావు అంతే. మొక్కుబడితో కూడిన ప్రార్థన ఎంతో బలమైనదిగా కనబడుతూ ఉన్నది. వాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇస్తే దేవుడిని తిరిగి ఇచ్చాడు. మరలా 12 గంపలు తిరిగి ఇచ్చాడు. ఎన్ని గంపలు? 12 గంపలు. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఏదో దేవునికి ఇచ్చేయాలా, ఏదో మామూలుగా ప్రార్థన చేస్తే సరిపోదా? ప్రార్థన చేస్తే చూడండి, మన పిల్లలు ఉంటారు, పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్ కూడా పట్టుకొస్తారు. బిస్కెట్ ప్యాకెట్ కూడా పట్టుకొచ్చి ఏం చేస్తారు? బిస్కెట్ ప్యాకెట్ పిల్లలకి ఇస్తారు. పిల్లలకి ఇచ్చిన తర్వాత మళ్ళీ అంటారు, ఓ బిస్కెట్ ఇచ్చిందే వాళ్ళు, ఇచ్చిన తర్వాత మరలా దేవుడికి ఇచ్చాడు కదా, మళ్ళీ దేవుడికి మేము ఎందుకు ఇవ్వాలి అంటారు. మొక్కుబడితో కూడిన ప్రార్థన బలంగా పనిచేసినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. దేవుడు తిరిగి ఇచ్చాడు. అందుచేత ప్రార్థన సిద్ధం చేసుకున్నది హన్నా. ప్రార్థించినప్పుడు దేవుడు ఆమెకు తిరిగిచ్చిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాము. మరో ఒక భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథములో ఉన్నటువంటి మాటను ఒకటి మనము చదువుకుందాం. మొదటి ద్వితీయోపదేశ కాండం అనుకుంటాను, చదవండి. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము మొదటి బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఒక భక్తుడు మనకు కనబడుతున్నాడు. భక్తుల యొక్క ప్రార్థన ఉన్నది, దీనుల ప్రార్థన ఉన్నది, శిలువ మీద దొంగ ప్రార్థన ఉన్నది. ప్రార్థన రకరకాలుగా చేస్తున్నాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఒక భక్తిపరుడు ఒకడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడో మనము చదువుకుందాం. అతను ఎవరో 9వ వచనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం చదవండి. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనం పొందిన వాడై ఉండెను. యబ్బేజు తన సహోదరులందరికంటే ఘనమ పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టాను. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి యబ్బేజు మొరపెడుతూ ఉన్నాడు. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి ప్రార్థన చేసి సిద్ధపడి వచ్చాడు. యబ్బేజు సిద్ధపడి ప్రార్థన చేస్తున్నాడు. ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు, ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు అని మనం చూస్తే యబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టాడు. యబ్బేజు ఎవరు అని మనం చూసినప్పుడు యబ్బేజు తన సహోదరులు అందరికంటే ఘనము పొందినవాడే ఉన్నాడు. మామూలు మనిషి కాదని, ఘనము పొందినవాడు. వేదన పడి తన తల్లి అతన్ని కనిను గనుక అతనికి యబ్బేజు అనగా వేదన పుత్రుడు అని పేరు. అర్థం దానికి. యబ్బేజు అనగా వేదన పుత్రుడు, వేదనతో తల్లి కన్నది. సహోదరులు అందరికంటే ఘనత పొందాడు. ఏమండి, సహోదరులు ఎంతోమంది ఉన్నారు. ముందు పుట్టినోడు పెద్ద గనులు అనుకుంటారు. కాదు, ఇతడు వేదనతో తల్లి కన్నది కనుక అతనికి ఏమని పేరు పెట్టింది? వేదన పుత్రుడు అనగా యబ్బేజు అని పేరు పెట్టింది. యబ్బేజు ఎలా ప్రార్థన చేశాడో ప్రార్థన గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. చదువుకున్నాం రండి. నువ్వు చదువుతామమ్మా. ఏమంటున్నాడు అక్కడ? ప్రార్థన నీవు నన్ను నిశ్చయముగా ఎవరికి మొరపెట్టాడు? ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టాడు. దేవుడు ఎవరు అనగా ఇశ్రాయేలుకే దేవుడు, మనకు దేవుడు కాదు. ఆయన అన్యజనుల మీద మనకెట్లా దేవుడు అవుతాడు? మనకు ఎన్నో దేవతలు దేవుడు లోకంలో అనేక మంది ఉన్నారు. ఆయన ఇశ్రాయేలు యొద్దకు వచ్చి తన స్వజనుల యొద్దకు వచ్చాను. స్వజనుల యొద్దకు వచ్చాను కానీ స్వజనులు ఆయనను చేర్చుకొనలేదు. అందుకు ఆయన మనకు దొరికాడు. నేను వెదకని వారికి దొరికితేనే అన్నాడు. ఇశ్రాయేలు ఎదిగారి వాడు దొరకలేదు, వెదకని వారికి మనకు ఆయన ఎంత గొప్ప భాగ్యమే, రక్షణ భాగ్యం. ఆయన మనం వెతికాడు. మన కొరకు పరముడి చుబ్బులోకానికి వచ్చి శిలోపురానిపై చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు, ఆయన సజీవుడైనటువంటి దేవుడు. వెదకినటువంటి మనకు ఆయన దొరికాడు. ఆ దొరికినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. యబ్బేజు అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుని గూర్చి మొర్ర పెట్టాడట. ఏం పెట్టాడు? ప్రార్థన చేయాలి, స్తుతించాలి, మొర్ర పెట్టాలి, కన్నీరు కార్చాలి, వేదనతో ప్రార్థించాలి. ప్రార్థనలు చాలా రకాలు ఉన్నాయి. ఇశ్రాయేలు దేవుని గూర్చి, ఇశ్రాయేలు దేవుడే నీ దేవుడు నా దేవుడు. మనము ఆత్మ ఇశ్రాయేలుమై ఉన్నాము. ఏమై ఉన్నాము? మనము ఆత్మీయ ఇశ్రాయేలుమై ఉన్నాము. మామూలు మనుషులు కాదండి. వాళ్ళు శరీర సంబంధమైన ఇశ్రాయేలీయులు అయితే మన ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలు దేవుని గురించి మొర్ర పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. చదువుకుందాం. ఇశ్రాయేలు దేవుడు ఎవరు మొర్ర పెట్టాడు? ఇశ్రాయేలు దేవుని గురించి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. మొట్టమొదట దేవుని ఆశీర్వాదం కావాలి. యబ్బేజు గరుడు కదా, ఇంకే ఆశీర్వాదం ఎందుకు అతనికి? సహోదరులు అందరికంటే ఘనత పొందినవాడు కనుక ఎంత ఘనుడై ఉన్నాడు, ఇంకా ఆశీర్వాదం ఎందుకు? ఈ భూలోక సంబంధమైనవి మాత్రమే ఆశీర్వాదము కాదు. మెటీరియల్స్ థింగ్స్ నాట్ ఓన్లీ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. అనగా ఈ ప్రకృతి సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే దేవుని ఆశీర్వాదం. అది కాదు. నిజమైన ఆశీర్వాదం ఉన్నది. ఇది తాత్కాలికమైన ఆశీర్వాదము. బండి, కారు, ఇల్లు, లేదా పిల్లలు, ఇవన్నీ తాత్కాలికమైన ఆశీర్వాదాలు. ఇవన్నీ తాత్కాలికమైనవి. నిజమైన ఆశీర్వాదం ఉన్నది. ఎఫెసీ పత్రికలు అంటాడు, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు ఈవులను ఆయన మనకు దయచేసినని వ్రాయబడి ఉన్నది. ఏ సంబంధమైనదట? పరలోక సంబంధమైనది. ఈనాడు ఏ ఆశీర్వాదం కావాలంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇల్లు ఇస్తాడా? డబల్ బెడ్రూమ్ ఇస్తాడా? జగన్ ఇల్లా లేకపోతే మామూలు కేసీఆర్ ఇల్లా? ఏ ఇల్లు ఇస్తాడు? నాకు ఇల్లు లేదు, అద్దెంట్లో ఉంటున్నాను, కిరాయి, కష్టమైపోయింది. నువ్వేం చూస్తావంటే ముందు భూ సంబంధమైన ఆశీర్వాదాలు చూస్తాం. నేను బండికి చలికి బండి మీద వెళ్ళలేకపోతున్నాను. మస్తు చలి చలికాలం కదా,
చలి అవుతుంది, ఎండకేమో ఎండ అవుతుంది, వర్షమే వర్షం అవుతుంది, కుదరట్లేదు. కారు ఉంటే మంచిగా పోతాం. రేసుకున్నాను నమ్ముకోవడం, రేసు గుడికి వస్తాను, ప్రార్థన చేస్తాను, కారు ఇస్తాడు దేవుడు. బిడ్డ నువ్వు ఇస్తానంటే అడిగితే అడిగిందల్లా ఇచ్చేటోడు కాదు. ముందు ఆయన రాజ్యమును నీతిని వెతికితే అప్పుడేం కావాలన్నీ కూడా ఆయన ఇచ్చేటోడు. నేను సేవా ప్రారంభంలో నాకేమీ లేదు, నేనేమి లేని వాడిగా ఉన్నాను. ఓ పాత సైకిల్, హీరో సైకిల్ ఉండేది. పాస్టమ్మ గారు నేను ఆ సైకిల్ మీద వెళ్తూ సేవ చేశాం. ఎంతో ప్రయాసపడ్డా. కొండలో గుట్టలు ఎక్కాం ఆదిలాబాద్ జిల్లాలో. ఎక్కలేక పాస్టమ్మ గారు కింద దించేసిన పైకి వెళ్ళిపోయి గుట్ట మీద ఉంటే ఆ గుట్ట మీద ఎక్కించుకుని ఆ కొండ ఎక్కిన తర్వాత ఆ ఎత్తు ఎక్కిన తర్వాత పాస్టమ్మ గారు నడిచి వస్తే మళ్ళీ పాస్టమ్మ గారు సైకిల్ ఎక్కించుకుని బుర్రు మన కిందకి దిగేటోడు. మళ్ళీ కిందకి దిగి మళ్ళీ కొంచెం ఏపు తొక్కేటోడిని. ఇంకా తొక్కడం కష్టం అయ్యేటప్పటికే మళ్ళీ అక్కడ దిగిపోయి నువ్వు నడిచిన పైన ఉంటానండి అన్నమాట. నేను బండి కావాలనుకోలేదు, కారు కావాలనుకోలేదు, నాకు ఇల్లు కావాలనుకోలేదు, నేను ఏమనుకోలేదు. ఒకటే అనుకున్నాను, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికితే అన్నీ ఇస్తాన్నాడు కదని చెప్పేసి ఆయన మీదే ఆధారపడ్డా. దేవుడు అన్నీ ఇచ్చాడు, ఏ కొదువ చేయలేదు. నువ్వెందుకు లోటుగా ఉన్నావు చెప్పు ఒకసారి. నువ్వు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించమని అబ్బేసి ప్రార్థన చేశాడు. ఏ ఆశీర్వాదం అంటే అతను ఘనుడై ఉన్నాడు, సహోదరుల దగ్గర గొప్పవాడయ్యాడు, ఇంకే ఆశీర్వాదం కావాలి? పర సంబంధమైన ఆశీర్వాదం కావాలి, పర సంబంధమైన దీవెనలు కావాలి. ఈ రోజుల్లో ఏంటంటే భూ సంబంధమైన దీవెనలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు అని చెప్పేసి ఈ మెటీరియల్ బ్లెస్సింగ్స్ కొరకు మాత్రమే వాళ్ళు మానవులు చూస్తున్నారు, క్రైస్తవులు చూస్తున్నారు. ఇస్తాడు ప్రభు దేవుడు. ఇంతవరకు ఇచ్చిన దేవుడు ఇక ముందేవాడా? ప్రారంభం ఇచ్చిన దేవుడు ఈ మధ్యలో ఇవ్వలేడా? ఇవ్వగలరు. మనం ఏం వెతుకుతున్నాం? మన పొరపాటు ఇక్కడ పొందుకోలేకపోవడం గల కారణం ఏంటి? దేవుని సొంతం ఎబ్బేజు ప్రార్థన సిద్ధం చేసుకుని వచ్చి మాట్లాడుతున్నాడు. దేవాలను ఆశీర్వదించని చెప్పేసి ప్రార్థన చేశాడు. యేసు ప్రభు తన శిష్యులను పిలిచి తన చేతులెత్తి ఒలీవ కొండ మీద ఆయన శిష్యులను ప్రభు ఏం చేశారు? వారిని ఆశీర్వదించినటువంటి దేవుడు. దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన. ఈనాడు దేవుని దీవుని కొరకు చూడలేదు, భూసంబంధమైన దేవుని కొరకు దాని కొరకే ప్రాకులాడుతున్నారు, దాని కొరకే తాపత్రయం కావాయిస్తాడు దేవుడు. బిడ్డ ఇస్తాడు. పిల్లలకు తల్లిదండ్రులు ఈమెలు ఇవ్వరా? వాళ్ళు తిండి లేకపోయినా పిల్లలు పెడతారు. తల్లిదండ్రులకు అన్నం లేకపోయినా కొంచెం తిని, అది నా చిన్నోడు కావాలి, నా పెద్దోడు కావాలని బీద కుటుంబాలు కొన్ని ఉన్నాయి, నాకు తెలుసు. అటువంటి సంఘంలోనే ఇప్పుడు వాక్యం చెప్తున్నాను నేను. అటువంటి ఊర్లోకి వచ్చాను, చిన్న సంఘం ఇది. ఆ స్థలంలో ఉండి వాక్యం చెప్తున్నాను, సమయం లేక ఆ బిడ్డలు కూర్చోబెట్టుకున్నాను. కనుక బిడ్డలారా, నిశ్చయముగా దేవుడిని ఆశీర్వదించాలి అంటే ముందు ఆత్మ సంబంధమైన దేవులతో నువ్వు నింపబడాలి. పరమతండ్రికి అనుగ్రహిస్తాడు, ప్రతి లోటు తీరుస్తాడు, ప్రతి లోటు పరమతండ్రి తీరుస్తాడు. వాడు ఆత్మ సంబంధమైన దీవుల కొరకాడు, ఆత్మవరముల కొరకాడు, ఆత్మఫలముల కొరకాడు, దైవ దర్శనం కొరకాడు, దైవ ప్రత్యక్షత కొరకాడు. నాతో మాట్లాడు ప్రభు, నిస్వరం నాకు కావాలి, నిస్వరం నాకు కావాలి. దర్శనం లేని చోట జనం చేయకపోతారు, దేవోక్తులు లేని చోట్ల జనం కట్లు పెట్టి తిరుగుతారు కదా. నేనైతే నీ వాక్కు నాకు కావాలి, నీ ఆశీర్వాదం కావాలని చెప్పి పరమ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు నువ్వు అడిగితే యోహాను పత్రికలు అంటాడు, నా కుమారుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండవాలని అంటున్నాను. ఆత్మలో వర్ధిల్లాలి. ముందు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయంలో సౌఖ్యంగా ఉంటాం. ఆత్మలో వర్ధిల్లకపోతే ఏం ప్రయోజనం? అందుచేత మన ఆత్మలో వర్ధిల్లవలసి ఉన్నది మొట్టమొదటిగా. అందుచేత అడుగుతున్నాడు, శరీర విషయాల గురించి కాక యాబేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి. ఏం చేయాలంటే నా సరిహద్దులు విశాలపరచాలి. నాడు మానవుడికి సంకుచితం మనస్సు, సంకుచితం మనస్సు, చిన్న మనస్సు, విశాలమైన మనసు లేదండి నాడు జనులకు. పోయే మార్గమైన విశాల మార్గంలో పోతున్నారు కానీ మనసు మాత్రం సంకుచితం. చిన్న విషయానికి కొంచెం పడుతూ ఉంటారు, చిన్న విషయాన్ని కలుగుతూ ఉంటారు, చిన్న విషయాలు బాధపడుతూ ఉంటారు. ఎందుకు? నీ సరిహద్దులు విశాలం లేదు, నీ సరిహద్దులు విశాలం లేదు. నీ సరిహద్దులు విశాలపరచాలి. నీ హృదయం విశాలంగా ఉండాలి, విశాల హృదయమై ఉండాలి. మనం నడుచున్నది యేసయ్య మార్గం ఇరుకు మార్గమైనా మన హృదయం మాత్రం విశాలంగా ఉండాలి.
ఈనాడు విశాల హృదయం లేక రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు, రకరకాల ఉద్దేశాలు, రకరకాల మాటలు, దేవుని గుడికి వెళ్ళాలన్నా, ప్రార్థనకి వెళ్ళాలన్నా, సన్నిధికి వెళ్ళాలన్నా ఈ ఆలోచన అంతా విడిచిపెట్టేసి ప్రభువా ఇదిగో నా హృదయమును విశాలపరచు, నా సరిహద్దులను విశాలపరచు. అంటే సరిహద్దు అంటే ఏంటి తెలుసు కదా? సరిహద్దు అంటే వాళ్ళకే మనకున్నటువంటి సరిహద్దు, దాన్ని సరిహద్దు అంటారు. దాన్ని విశాలం చేయాలంటే వాటిని మనం ఆక్రమించాలి, అంతే కదా? ఆక్రమించే అన్యాయం అయిపోతుంది కాదు. దేవుడు సరిహద్దులు విశాలపరచమంటే నీ కుటుంబాన్ని విశాలంగా నడిపించాలనగా నీ కుటుంబమును ఆశీర్వదించాలి, నీ కుటుంబంలో హృదయాలు విశాలంగా ఉండాలి, నీ హృదయం విశాలంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుడు నువ్వు నాటని చెట్లు ఇస్తానన్నాడు. నువ్వు కట్టని ఇల్లు నీకు ఇస్తాను, నువ్వు కట్టని ఇళ్లలో నువ్వు నివసిస్తావు, నువ్వు నాటని తోటలు, నాటని చెట్లు నువ్వు అనుభవిస్తావని చెప్పి దేవుని గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. బిడ్లారా, నేను ఇప్పుడు వచ్చి నేను నాటిన చెట్లు ఇక్కడ నేను నాటలేదు, నేను అనుభవిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ ఊర్లో నేను అనుభవించడం గల కారణం ఏంటి అంటే దేవుని బట్టి నాటలేదు, చెట్లు నాటలేదు. ఆ చెట్లు కోసుకుంటున్నాను ఉదయకాలంలో చెట్లు కోస్తూ ఉన్నాను, ముఖం కడుక్కుంటున్నాను, బాత్రూమ్కి బయటకు వెళ్తా చెట్లు కోస్తుంటే ఇంకొక ఆమె వచ్చి నాకు కాయలు కావాలంటాను. లేదు, మా అయ్యగారు కోసుకుంటున్నారు. నేను నాటానా? నేను నీళ్లు పోసానా? లేదు. నా సరిహద్దుల విషయాలు పరిస్తే నాటలేనిది కూడా, నువ్వు నీళ్లు పోయింది కూడా నీవు అనుభవిస్తావని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. కనుక దేవుని బిడ్డ, నువ్వు ఆత్మలో మొట్టమొదటిగా వర్ధిల్లితే నీ హృదయమును విశాలపరచుకుంటే నీకు సరిహద్దులు కూడా విశాలపరుస్తాడు. మందిరములకు కూడా దేవుడు సరిహద్దులు విశాలపరిచి మందిరములో కూడా దాన్ని విశాలంగా ఉండడానికి దేవుడు కృప చూపుతాడు. మూడో విషయానికి వద్దాం. ఎలా సిద్ధం చేసుకున్న ప్రార్థన ఎలా సిద్ధం చేశాడో మూడో విషయం చూస్తే, నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి అంటున్నాడు. ఏ తోడుగా ఉండాలట? నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. మనుషులు చెయ్యి మంచిది కాదట, వాడు చెయ్యి మంచిది కాదని అంటారండి. ఆడు చెయ్యి మంచిది కాదు, అది కళ్ళు మంచిది కదా, అది చూడకూడదు. అది వాడు చూస్తే కళ్ళు మంచిది కాదట, వాడు చెయ్యి మంచిది కదండి. ఆడు మాట మంచిది కదా, వాడు మాటే మంచిది కదా బాబు అట్లా అన్నాడా? ఆడు మాట మంచిది కాదు. మనుషులు మంచిది కాదేమో కానీ దేవుని చెయ్యి మంచి చెయ్యి. అందుచేత కీర్తనకారుడు అంటాడు 108వ కీర్తనలు అంటాడు, నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము అంటున్నాడు కీర్తనకారుడు. నీ కుడి చేతితో నన్ను, నీ చేతిలో నాకు రక్షణ ఉన్నది. వ్యాధి నుండి రక్షణ, పాపం నుండి రక్షణ, కరోనా నుండి రక్షణ, నరకము నుండి రక్షణ. అబ్బా, నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము అని చెప్పి 108వ కీర్తనకారుడు దేవుని సందులో గానం చేస్తూ ఉన్నాడు. అందుచేత దేవుని చెయ్యి మన తోడుగా ఉండాలి. గాయపడిన హస్తం, ఏ హస్తం అయింది? నీ కుడి నీ అరచేతిలో పొందిన దెబ్బలు నా గాయములకు స్వస్థతయా, శిలువమ్రానుపై కాచిన రుధిరమే నా పాపములకు విడుదలయ్యా. నీ రచేతిలో పొందిన దెబ్బలు నా గాయములకు స్వస్థతయా, శిలువమ్రానుపై కాచిన రుధిరమే నా పాపములకు విడుదలయ్యా. ఎన్ని బాధలో ఎన్ని హింసలో నా కొరకేగా నా ప్రాణ ప్రియుడా, నా కొరకేగా నా ప్రాణ ప్రియుడా యేసు. ఏమిటి ఈ దివ్య బోధ? నీ అరచేతిలో పొందిన దెబ్బలు నా గాయములకు స్వస్థతయా. అందుకేనయ్యా నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి. నీ చెయ్యి తోడుగా ఉంటే చాలు, నా గొప్ప కాపుదల. ఉరువులు రుస్తాయండి. ఒకసారి తల్లి కానీ తండ్రి కానీ వచ్చి పిల్ల మీద ఏం చేస్తాడు? చెయ్యేస్తాడు. అలా భయం ఎక్కువ.
ఒకసారి భార్యకి భయం అయితే భర్త చెయ్య అరే ఉరుముతుంది, భయం ఉరుములు వస్తున్నాయి, ఉరుములు మెరుపులు. ఆమె భయపడారు, పాముంది భయపడతారు, పట్టుకుంటారు, చేయితో పట్టుకుంటారు, చేయి గుడ్ల మీద వేస్తారు, చేయి మీద వేస్తారు. అది భయపడతారండి. దేవుని బిడ్డ ఏ మనుషుల చేయి మనల్ని కాపాడుతుందో తెలియదు, కానీ దేవుని కుడి హస్తము తోడుగా ఉంటే నీ కుడి హస్తము చేత నన్ను రక్షించమని చెప్పి కీర్తనకారుడు గానం చేస్తూ ఉన్నాడు. అందుచేత మనము ప్రార్థన చేసినప్పుడు సిద్ధపడి ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు కనుక, నీ చేయి నాకు తోడుగా ఉండా దయచేసి తోడుగా ఉంటే చాలు. పిరికితనం ఎక్కువైపోయింది క్రైస్తవులకి. ఎవరేమంటారు, మా అన్న ఏమంటారు, మా నాన్న ఏమంటారో, బంధువులు ఏమంటారో, వీధుల వాళ్ళు ఏమంటారో, చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారో, బాప్తిసం పొందాను, రక్షణ పొందాను, అన్ని తీసేశాను, ఎవరేమంటారో, వాళ్ళతో తిరగకపోతే ఏమంటారో, తాగకపోతే ఏమంటారో. దేవుని హస్తం తోడుగా ఉంటే దేవుడు అంటాడు, నాకు విరోధంగా ఏ ఆయుధము వర్ధిల్లదని రాయబడి ఉన్నది. దేవుని హస్తం తోడుగా ఉంటే చాలు. నా దగ్గర గండ్రగొడ్లు వేసుకుని వచ్చారు చంపడానికి. గండ్రగొడ్లకు మీసాలు ఉంటాయి, చంపగలిగారా? కారణం ఏంటి? దేవుని హస్తం తోడుగా ఉంది. ఆ గొడ్రగొడ్లు పెట్టారు, ఇలా పట్టుకున్నారు, దీంట్లో పెట్టారు, చెప్పు అంటున్నారు. ఏం చెప్పాలి? పైన దేవుడు ఉన్నాడు, కింద నేను ఉన్నాను. ఏం చెప్పాలి? దేవుడైతే ఎప్పుడు అన్నాను, దేవుడి మాటకు భయపడ్డాడు. దేవుడి మాటకు భయపడి ఉన్నవాళ్ళు ఉన్నట్లుగానే ఆ గొడ్డలు ఆ మరలో నుంచి థ్రెడ్ నుంచి వెనక తీసుకొని కాయకూర చుట్టుకుని జేబులు పెట్టుకున్నారు. ఆ గొడ్డల కామ వెనక పెట్టుకుని వెళ్ళిపోయారు. ఎవరి తోడుగా ఉండాలి? దేవుడి తోడుగా ఉంటాయి. ఎన్నో నాగుపాము, ఎన్నో త్రాసుపాము మా ఉన్నటువంటి స్థలాల్లో ఉంటాయి, వస్తూ ఉంటాయి, ఇళ్లలోకి వస్తాయి, బయటకు వస్తాయి. ఎవరు కాపాడుతున్నారు? దేవుడికి హస్తం తోడుగా ఉండాలి. దేవుని హస్తం తోడు ఈ లోకములో కాపాడుతూ ఉన్నాడు. ఇది తాత్కాలికము, శాశ్వతమైన రాజ్యం ఉన్నది. ఇక్కడ కాపాడిన దేవుడు అక్కడ శాశ్వతమైన రాజ్యంలో చేర్చగలడు, నరకమును తప్పించగలడని ఈ వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. కనుక అట్టి శోధనలో ప్రవేశించకుండా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడు అంటున్నాడు ప్రభువారు. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసేది ఏం చేయాలని చెప్పాను? సిద్ధపరచుకోవాలని చెప్పాను. సిద్ధపరచుకున్నది ఎలా సిద్ధపరచుకున్నది హన్నా చెప్పాను. రెండో విషయం మనం చూచాం, యెహోవా ప్రార్థన చేశాడు. ఎవరు? ఇశ్రాయేలు దేవునికి మొర్ర పెట్టాడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. రెండవదిగా నా సరిహద్దులు విశాలపరచాలి. మూడవదిగా నీ తోడుగా ఉన్నదా ఇచ్చేయము. నాలుగవదిగా ఈ ప్రార్థన దేవుడు ఏం చేశాడంటే, నాలుగవదిగా కీడు రాకుండా దానిలో నుండి నన్ను. యేసు ప్రభువు ఏం చెప్పారు? మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి, అనగా కీడులో ప్రవేశించకుండా మెలకువగా ఉండి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుచేతనే ప్రతి శుక్రవారం ప్రార్థనలు ఉంటున్నాయి, ఆదివారం ప్రార్థనలు ఉంటున్నాయి, కొడుకు ప్రార్థనలు ఉంటున్నాయి, వ్యక్తిగత ప్రార్థనలు ఉంటున్నాయి. ఎందుకనగా మన కీడులోనికి ప్రవేశించకుండా, ఒకవేళ కీడు జరిగినప్పుడు ఆ కీడులో నుంచి ప్రభు మనలను కీడు నుండి తప్పించు. ప్రార్థన చేస్తున్నాడు. కీడు, లోకములో కీడు ఉన్నది, ఇరుగు పొరుగు వారితో మన కీడు ఉన్నది, బంధువులతో కీడు ఉన్నది, స్నేహితులతో కీడు ఉన్నది. ఆ కీడు ఏంటంటే మోక్షం వెళ్ళకుండా నరకం పంపించడమే భయంకరమైన కీడు. ప్రభు నుండి తొలగిపోవడమే కీడు, ఆరాధన చేయకపోవడమే కీడు. అది కీడు కాదా? దేవుని సన్నిధికి వెళ్ళకపోవడం కీడు కాదా? తండ్రితో సహవాసం చేయకపోవడం కీడు కాదా? తండ్రి లేకపోతే నీకేమున్నది చెప్పు ఒకసారి. ఆయన పరమ తండ్రి, ఆయన దేవాది దేవుడై ఉన్నాడు. ఆయనతో మనం ఉండాలి. ఆయనతో తండ్రితో ఉన్నప్పుడు కీడు నుండి తప్పించేవాడై ఉన్నాడు. ఉదాహరణ చెప్తాను. ఒక తల్లిదండ్రులు అపార్ట్మెంట్లో పైన ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ వచ్చింది, కరెంటు కాలిపోతుంది, పొగ్గమ్మేసింది. ఎలాగెళ్ళాలి? ఏం చేయాలి? ఏం తోయడం లేదు. తన పిల్లవాడిని తీసుకుని తల్లి పిల్లవాడిని తీసుకొని ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చిన్నపిల్లడు కదా, ఆ పైనుంచి కింద పరుగున వస్తున్నారు. పరుగున వస్తుంటే ఆ తల్లి పడిపోయింది. తల్లి చేతులు కట్టుకుంది, తలకడ నొసలు కట్టుకుంది. ఆ మంటలు పొగలు అడ్డుకున్నాయి. కానీ పిల్లవానికి మాత్రము ఇలా చుట్టేసి ఇలా అద్దుకున్నదేమో, ఇలా మొత్తం కప్పుకున్నది. ఈ విధంగా కప్పుకున్నందున పిల్లవానికి అంటకుండగా తల్లికి అంటుకున్నది.
ఒకని తల్లి ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించను, కన్న తల్లిని మరచును గాని నేను నిన్ను మరోనన్న దేవుడు. అటు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయడం మర్చిపోకూడదు. ప్రార్థన చేసింది. ఎవరు ప్రార్థన చేశాడు? యబ్బేజు కీడు రాకుండా నన్ను కీడు ఉంది, దాంట్లో తప్పించు. కీడు ఉంది, కీడు ఉంది, ఎక్కడో ప్రతి చోట కీడు ఉందండి. ప్రాణంలో కీడు ఉంది, డ్యూటీలో కీడు ఉంది, నువ్వు చేసిన వ్యాపారంలో, బిజినెస్లో, లేకపోతే నువ్వు చదువుతున్న వెళ్ళిన చదువులో కూడా కీడు ఉన్నది, డ్యూటీలో కీడు ఉంది, ఆఫీసుల్లో కీడు ఉంది. బిడ్డ ఆ కీడును రాకుండా నన్ను తప్పించి. మనం ప్రార్థన చేస్తే ఏం జరిగిందట చదువుకుందాం. అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దేవుడు దయచేశాడు. ఏమి చేసిన దానికి? మనవి చేస్తే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు దయచేస్తాడు. ఏదో మామూలు ప్రార్థన కాదండి. అన్న ఏ విధంగా ప్రార్థన చేసిందో, యబ్బేజు ఏ విధంగా ప్రార్థన చేశాడో, ప్రార్థన చేసిన దానిని దేవుడు అతనికి దయచేసిన దేవుడై ఉన్నాడు. కనుక నువ్వు ప్రార్థన ప్రారంభించు. ప్రార్థనకు సమయం, అన్నిటికీ సమయం ఉంది, కానీ మన ప్రార్థన సమయం లేదు. అందుచేత నిశ్చయంగా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేయడానికి సమర్పణ చేసుకుందాం. తండ్రితో ఉండడానికి ఒక ఆశతో ఉందాం. తండ్రితో మాట్లాడడానికి వాంఛ కలిగి ఉందాం. యేసు ప్రభువైన మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ఏవే ప్రార్థన చేయాలో కీర్తనాకారుడు అంటున్నాడు, నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధము చేసి కాచిను ఉదయమున కాచుకుని ఉంటూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఏమిటో హన్నాను చూసాం. ఆ ప్రార్థన ఏంటో మనము యబ్బేజును చూసాం. ఆ ప్రార్థన అతడు చేసిన మనవిని దేవుడు అతనికి దయచేసేది. దేవుడు దయచేసే దేవుడు అబద్ధమాడవాడు కాదు, అనుగ్రహించే దేవుడు. నేను మనవి చేశాను, దేవుడి సందులో మనవి చేశాను. నా చిన్నతను నేను సేవకొచ్చిన కొత్తలో దేవుడి సందులో మనవి చేశాను. ఇంచుమించు 25 సంవత్సరాల క్రితం మనవి చేశాను దేవుణ్ణి. ప్రార్థన చేస్తే దేవుడు నాతో మాట్లాడాడు. ఎలా మాట్లాడు? వాక్యం ద్వారా మాట్లాడాడు. బిడ్డను ఏడుస్తున్నావు, ఇంట్లో ఏడిస్తే పాస్టర్మ్మ గారు చూసి బాధపడతారని చెప్పేసి మందిరంలో పోయి, ప్రభా నా స్థితి నాకు ఏమిటి, నీ పని కొరకు వచ్చాం, నీ పరిచయ కొరకు వచ్చాం, ఏమిటి ప్రభా ఈ స్థితిలో ఉన్నాం, పిల్లలు చూస్తే ఈ స్థితిలో ఉన్నారు, మేము చూస్తే ఈ స్థితిలో ఉన్నాము అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఒక వాగ్దానం అనుగ్రహించాడు. ఆ వాగ్దానం ఏమిటనగా ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉన్నది. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. ఆ ఒక్క మాట పట్టుకున్నాక చాలయ్యా, ఈ మాట నాకు చాలు, నువ్వు నాకు ఇచ్చావు చాలేక, ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను, నిన్ను స్తుతిస్తున్నాను. నా పిల్లలు వాళ్ళ వేళ కట్టుకునే బట్టలు కట్టుకుంటున్నా, నేను స్తుతిస్తున్నాను. ఆ మార్కెట్లో ప్లాట్ఫామ్ వేసిన బట్టలు నేను కొనుక్కొచ్చి మంచిగా ఉతుక్కిన వాడుకుంటున్నాను, నేను స్తుతిస్తున్నాను. మా పాప గౌను 40 రూపాయలు, ఇంటర్మీడియట్లో మా పాప వేసుకున్నటువంటి డ్రెస్ 70 రూపాయలు. స్తోత్రం, పర్వాలేదు ప్రభా, ఇవి ఇచ్చావు చాలు. అవి కూడా లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. నేను దాన్ని బట్టినేమన్నాను, నీ వాక్యం పట్టుకున్నాను. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయంలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. చాలేసాయి అని చెప్పేసి ఆ మాటను బట్టి ఎప్పుడు నా జీవితంలో దేని కొరకు నేను చింతించలేదు. యేసయ్య మాటను పట్టుకున్నాను. దేవుడు అన్నీ అనుగ్రహించిన గొప్ప దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డ శరీర సంబంధమైనవి కాదు, ఆత్మ సంబంధంగా సంఘాన్ని ఇచ్చాడు, ఆత్మ సంబంధంగా అభివృద్ధి చేశాడు. ఆత్మ సంబంధంగా దేవుడు నాతో మాట్లాడాడు. ఆత్మ దేవ ప్రత్యక్షత నాకు కలిగింది. దేవుని స్వరం నేను విన్నాను. దేవుని బిడ్డ దేవునితో ఉందాం, దేవుని స్వరం విందాం, మెలకువగా ఉండి ప్రార్థించేద్దాం, సిద్ధం చేసి కాచి ఉందాం. యబ్బేజుకు దయచేసినట్లుగా, హన్నాకు దయచేసినట్లుగా దేవుడు నీకును నీ కుటుంబానికి దయచేయుడుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా, సజీవుడా, మృత్యుంజయుడైనటువంటి యేసు ప్రభా, నీకు స్తోత్రములు చెల్లించున్నాం ప్రభా. మీకు కేవలం మన భక్తులమై ఉన్నాం ప్రభా. ఏమడగాలో ఏం చేయాలో తెలియనటువంటి వాళ్ళము.
దయతో మమ్మల్ని క్షమించి ఇప్పుడు హన్నా ద్వారాను మాతో మాట్లాడిన దేవుడు ఆమెకు స్తోత్రాలు. అలాగనే ప్రభా యబ్బేజు ద్వారా మాట్లాడిన దేవానికి స్తోత్రాలు. నీ పాత సన్నిధి మాకు బిడ్డకు తోడుగా ఉండదా ఇచ్చేయండి, బలపరచండి. నిజముగా మొరపెట్టకు, నిజముగా ప్రార్థించుటకు, నిజముగా ప్రభాన్ని సల్లుగొట్టుటకు మంచి మనసు, శాలమైన మనసు దయచేసి నిత్యముగా ఆశీర్వదించి కీడును తొలగించి మేలు చేసి నడిపించమని నీ హస్తము తోడుగా ఉన్న దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఎక్కడెక్కడో ఉన్నారు ప్రభా బిడ్డలందరూ ఒక్కొక్కరు హస్తాలకు అప్పగిస్తున్నాం. నాకు నీ గొప్ప కాపులు దయచేసి ఏ ఒక్క బిడ్డను విడిచిపెట్టమంట ప్రభా. ఇదిగో ప్రభు ధరించుకున్న బిడ్డలు, సంపాదించిన బిడ్డలు, స్వరక్తం ఇచ్చి సంపాదించిన బిడ్డలు ప్రభా నీ గొప్ప కాపుదల దయచేసి మహిమయు ఘనతయు ప్రభావం మా ద్వారా బిడ్డల ద్వారా మీరు పొందుకోనమని ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన సంధి చేర్చుకుని ప్రత్యుత్తరం దయచేయమని ఎక్కువ ఎక్కువగా నీ పాసంలో కనిపెట్టుటకును మంచి మనసును సంఘానికి మాకు బిడ్డకు దయచేసి మహిమ కర్త ప్రభావం మీరే పొందమని ఆశీర్వదించమని యేసయ్య నామమున ప్రార్థన చేసి పెట్టుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. మీకు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప మెండుగా మీకు అందరికీ తోడేయుడును గాక. మీరందరూ నాకు వీలైతే ఫోన్ చేయండి, మాట్లాడండి, దేవుని సన్నిధిలో కనిపెట్టండి, సహవాసంలో పెరగండి. ఫోన్ కాంటాక్ట్ ద్వారా నేను సహవాసంలో పెరగండి. నా నెంబరు 9949458669 9949458669 ఫోన్ చేసి మీరు మాట్లాడి ప్రార్థనలు ఎదగండి, ప్రభులు ఎదగండి, సహవాసులు ఎదగండి. దేవుడు మెండుగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. స్తోత్రం.